బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు మంత్రులకు సీఎం క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఇటు కేబినెట్ భేటీ తర్వాత అధికారులను బయటకు పంపించి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులతో భేటీ అయ్యి మంత్రుల తీరు పార్టీకి అలాగే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ పనితీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే కొంతకాలంగా పలువురు మంత్రుల మధ్య ఏదైతే విభేదాలు చోటు చేసుకున్నాయో దానికి సంబంధించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డిని పిలిచిన తర్వాత మరి మంత్రులకు నచ్చజెప్పుకో, మంత్రులకు బుద్ధి చెప్పుకో అని చెప్పి ఏఐసీసీకి సంబంధించిన పెద్దలు చెప్పుకున్నారా? మొత్తం మీద యాక్షన్ అయితే ఆ రియాక్షన్కి దీనికైతే ప్రస్తుతానికి రియాక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది చాలా క్లియర్గా. ఇటు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో ఎవరిపై సీరియస్ అయ్యారు? ఇటు పొంగులేటి, అలాగే మనం చూసాం కొండా సురేఖ, వీళ్ళిద్దరూ, అలాగే గతంలో మిగతా మంత్రులు కూడా వాళ్ళకు సంబంధించి ఇటు అడ్లూరి లక్ష్మణ్ కానీ అలాగే పొన్నం ప్రభాకర్పై కూడా కొంత వ్యతిరేకత, ఇటు జీవన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా కొంత వ్యతిరేకతను చూపించారు. కొంత విభేదాలు ఉన్నట్టు కూడా విభేదాలు బయటపడ్డాయి గత కొంతకాలంగా. ఇటు రాజగోపాల్ రెడ్డి సంబంధించి ఆయన కూడా కొంత కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్ని చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కావచ్చు, మిగతా మంత్రులను ఉద్దేశించి కావచ్చు. మొత్తం మీద మరి అన్ని సద్దు మనిగాయా? ఎవరెవరికి క్లాస్ పీకారు, ఏంటి, ఏం మాట్లాడుకున్నారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులతో కూర్చొని ఏ అంశాలపై చర్చించారు? ఎవరిపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి? ఎగ్జాక్ట్, అంటే సంఘటితంగా ఉందాం, కలిసి ఉందాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. జరిగిందంతా మర్చిపోదాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉప ఎన్నికల్లో గెలుద్దాం, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం అనేటువంటి స్టేట్మెంట్ నిన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీరందరికీ వివరించే ప్రయత్నం చేశారు. మంత్రివర్గంలో ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ప్రజలలో కేబినెట్ చులకనవుతా ఉంది. దీనివల్ల ప్రభుత్వం పలుచనయ్యేటువంటి అవకాశం ఉంటుంది, గెలుపుకు అవకాశాలు తక్కువ ఉంటాయి. మళ్ళీ మనం అధికారంలో రావాలంటే సంఘటితంగా ఉండాలి, అంతా కలిసి ఉండాలనేటువంటి అంశాన్ని ఆయన వారికి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కొండా సురేఖ లాస్ట్ చివరగా ఆమె కేబినెట్ సమావేశం తర్వాత మీడియా సమావేశం కంప్లీట్ అవుతున్న సందర్భంలో చివరగా ఆమె క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా స్థానిక సంస్థల పైన ఏం చేద్దామనేటువంటి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి దగ్గర నుంచి చాలా మంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్దాం, ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాం అనేటువంటి అపవాదం ఉంది కాబట్టి దాన్ని పోవాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందే అనేటువంటి ఒక సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వీరందరికీ సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. కేబినెట్ లో సుదీర్ఘంగా జరిగినటువంటి కేబినెట్ భేట్ లో చిన్న చిన్న అంశాలు, చిన్న చిన్న విభేదాలతో మంత్రులు రచ్చ చేసుకోవద్దు, చిన్న చిన్న వివాదాలకు సంబంధించి రోడ్డు ఎక్కడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన వారందరికీ హితవు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అనవసరంగా రాద్ధాంతం చేసుకోవద్దు, ప్రజలతో పాటు ప్రతిపక్షాలకు కూడా పలచన అవుతున్నాం, ఇలాంటి అవాంఛిత సంఘటనలకు సంబంధించినటువంటి నివారించాలని సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఘటనలను కూడా టీకప్ లో తుఫాన్లా భావించి ఇక్కడ నుంచి యునైటెడ్ గా ఉందాం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మంత్రులపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు సంబంధిత ఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు ప్రజలకు తెలియజేయాలంటూ కూడా మంత్రివర్గ సమావేశం ఆరోపణ చేసింది. అంటే రీసెంట్ గా జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి శాఖలో వచ్చినటువంటి ఆరోపణలు కానీ, కొండా సురేఖ సంబంధించినటువంటి అంశంలో కానీ, వీటన్నిటి విషయంలో డిపార్ట్మెంట్ వైజ్ గా వివరణాత్మకంగా జనాలకు వివరించేలా మీడియా ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి అంటూ రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది కేబినెట్ లో. సో అనేక అంశాలు కేబినెట్ లో చర్చకు వచ్చాయి కాబట్టి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి రోడ్డుకి ఎక్కొద్దు, ప్రతి చిన్న అంశానికి అనేటువంటి ఒక హితవు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మధు, స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయా? ఒకవేళ వెళ్తే రిజర్వేషన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహించాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనేటువంటి కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ లో అదే చెప్పింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు తీర్పు తర్వాత, అంటే ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు వరకు వేచి చూద్దాం. 3వ తారీఖు రోజు ఎలాంటి సూచన చేయనుంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, దాని తర్వాతనే తదుపరి స్టెప్ తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కేబినెట్ లో మాత్రం దాదాపు అందరూ ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అనేక అంశాలు చర్చించారు. బీసీలకు 42%
సంబంధించినటువంటి అంశంతో పాటు కొత్త టెక్నాలజీతో శ్రీశైలం సొరంగం తవ్వకాలు ఎస్ఎల్బిసి ఏదైతే పొంగిందో మొన్న ఆ అంశానికి సంబంధించి 2027 టార్గెట్ పెట్టుకుందాం, 2027 వరకు నల్గొండకు నీరిద్దాం, అటవీ భూముల్లో అటవీ శాఖ ఉన్నటువంటి భూముల్లో కూడా వన్యప్రాణులకు దెబ్బ తగలకుండా వన్యప్రాణులకు నష్టపోకుండా అత్యాధునిక టెక్నాలజీతో అండర్ గ్రౌండ్ టన్నెల్ గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేలాగా నల్గొండకు నీళ్ళు అందించేలాగా ఏర్పాట్లు చేద్దామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 15,000 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్లను నెలకొల్పాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి 7వ తారీఖు రోజున కేబినెట్ నిర్ణయించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. నిన్ననే కేబినెట్ లో కూడా ఆల్రెడీ హైకోర్టు తీర్పు 3వ తారీఖు వస్తుంది. తీర్పు కాపీ అందిన తర్వాత దానిపైన లీగల్ గా ఒపీనియన్ తీసుకున్న తర్వాత 7వ తారీఖు రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలా 42%, లేదు అంటే చట్టబద్ధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో హైకోర్టు తీర్పు కాబట్టి తీర్పు మీద ఆధారపడి కేబినెట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే సూత్రప్రాయంగా స్థానిక సంస్థలకు వెళ్లాలనే అభిప్రాయం వెలువడుతుంది కాబట్టి చట్టపరంగా లభించకపోతే పార్టీ పరంగా ఇస్తూ ముందుకు వెళ్లాలనే ఆలోచన చేసే అవకాశం ఉంది. కాకపోతే నవంబర్ 7వ తారీఖు రోజున క్లారిటీగా ఉంది. ఓకే మధు, అయితే మొత్తానికైతే ఇటు మంత్రుల మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టేనా? ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకున్నారా? ఒకరికొకరు సారీ చెప్పుకున్నారా? ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ సారీ చెప్పినట్టు మిగతా మంత్రులు కూడా పార్టీకి అనుగుణంగానే ఖచ్చితంగా పనిచేస్తామని అన్నారా? అంటే నిన్న క్లారిటీ ఇస్తూ ఆమె చెప్పారు చిన్న చిన్న అంశాలు, కానీ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఇది టీ కప్ లో తుఫాన్ అని మీరు చెప్తున్నా, ఇది మీ పార్టీ గొడవ కాదు, మీ కుటుంబ సమస్య కాదు, ప్రజలకు సంబంధించిన అంశం అనేటువంటి విమర్శలు ఉన్నాయి కాబట్టి సో ఇష్యూ ఇక్కడితో ముగిసింది అని చెప్పే దాంట్లో భాగంగా ఆమె మా కూతురు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆమె చేసిన కామెంట్ కి నేను క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. ఇక ఆ వివాదం ముగిసిపోయింది అనేటువంటిది పిసిసి చెప్తా ఉన్నారు కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. సో రానున్న రోజుల్లో ఇట్లాంటి వివాదాలకు దూరంగా ఉండాలని మాత్రం ముఖ్యమంత్రి కేబినెట్ లో సూచించినట్టుగా తెలుస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. కేబినెట్ భేటీ తర్వాత అధికారులను బయటకు పంపి మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు మంత్రుల తీరు పార్టీకి అలాగే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి పనితీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అందరం కలిసి ఆ సీటును కైవసం చేసుకోవాలి, ఎవరి విభేదాలు ఉన్నా అవన్నీ కూడా సద్దుమణిగి ప్రతిపక్షాలు మనను వేలెత్తి చూపకుండా చూసుకోవాలని చెప్పేసి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ తర్వాత కేబినెట్ మినిస్టర్స్ అందరినీ కూర్చోబెట్టి ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇదే మీటింగ్లో ఇటు కొండా సురేఖ కూడా తన కూతురు చేసిన అంశాలు, తన కూతురు చేసిన స్టేట్మెంట్స్, సెన్సేషనల్ హాట్ కామెంట్స్ ఏవైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కావచ్చు, మిగతా మంత్రులను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కావచ్చు, మొత్తానికి వీటన్నిటికీ కూడా ఆయన సారీ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద. సో ఒక రకంగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత పర్సనల్గా వీళ్ళందరూ మంత్రులందరినీ సీఎం రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకొని అందరు విభేదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడి అవన్నీ రిజాల్వ్ చేసుకొని మనం అందరం ముందుకెళ్ళాలి, కలిసి ముందుకెళ్ళాలని చెప్పినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూడా మరి ఒకసారి దానిపై కూడా హైకోర్టుకి సంబంధించిన డేట్ ఒకసారి 3 తారీఖు నవంబర్ 3 తారీఖు ఏదైతే హీరింగ్ వస్తుందో ఆ హీరింగ్ని బేస్ చేసుకొని లోకల్ బాడీ స్థానిక సంస్థ ఎన్నికలకైతే ఖచ్చితంగా పార్టీ వెళ్ళాలనుకుంటుందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద పార్టీ కానీ ప్రభుత్వం కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి రిజర్వేషన్